బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు, అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు, వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు, విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు, గీతామాతకు ఆత్మ ప్రణామములు, గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఓకే మాస్టర్స్, మనం శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలో నిన్న 19వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఓకే, ఈరోజు 20 నుంచి 30 వరకు ఈ 11 శ్లోకాల్లో ఏం చెప్తున్నారు? అసలు ఈ అధ్యాయంలో మనకేం తెలియజేశారు? పరమాత్మ తత్వం, పరమాత్మ స్థితికి ఎదగాలనేది ప్రతి ఒక్క జీవాత్మ, ప్రతి ఒక్క ఆత్మ యొక్క ప్రణాళిక. చూడండి, మూల కారణం అంటాం. మనకు మూల కారణం ఏంటి? మనం జీవుడు, మన జీవాత్మ, ఆత్మ. ఓకే, ఆత్మది మూల కారణం. ఆత్మ ఏ కారణంగా వచ్చింది? మా మహాకారణ లోకాలు ఆత్మతలం నుంచి అంటే పరమాత్మ నుంచి ఏ కారణంగా విడివడింది? జ్ఞానం పొందడానికి, తాను పరమాత్మ అంత స్థితికి ఎదగడానికి. పరమాత్మ ఎంత జ్ఞానవంతులో తన అంత జ్ఞానం నేను సంపాదించాలి. అనంత చైతన్య స్వరూపంగా, అంటే నేను నా చైతన్యాన్ని నేను వికసింప చేసుకోవాలి, నా జ్ఞాన పరిధిని నేను వికసింప చేసుకోవాలి అని ఒక కారణంతో మనం పరమాత్మ నుంచి విడిపడ్డాం. సో ఆత్మ యొక్క మూల కారణం ఏంటి? పరమాత్మ స్థితికి ఎదగడం, ఆ స్థితికి చేరడం. నేను పరమాత్మలో లయమైపోవాలి అంటారు కొంతమంది, నాకు మోక్షం కావాలి అంటారు కొంతమంది, నేను పరమాత్మ స్థితికి ఎదగాలి అంటారు కొంతమంది. అనేది ఏదైనా, మాట వేరైనా, మాట తీరు పదాలు వేరైనా కూడా టార్గెట్ ఏంటయ్యా అంటే పరమాత్మ స్థితి. ఓకే, సో పరమాత్మ స్థితి అంటే ఏంటి? ఇప్పుడు ఒక పరమాత్మ స్థితికి వెళ్ళాలి అంటే అసలు పరమాత్మ అంటే ఎవరు, ఏంటి, ఎలా వెళ్ళొచ్చు? వెళ్ళాలి అంటే అసలు మనలో మనం ఏం డెవలప్ చేసుకోవాలి, మనం ఏమేం నేర్చుకోవాలి, ఏమేం తెలుసుకోవాలి, అది ఆ జ్ఞానాన్ని అందించేదే ఈ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం. అనుభవ జ్ఞానాన్ని, ఈ ఈ ఈ ఈ విషయాన్ని కృష్ణ పరమాత్మ ఎలా చెప్తున్నారు? ఎందుకంటే ఆయనకి అది అనుభవం అయ్యింది. ఆయనకి అది అనుభవం అయింది. అసలు పరమాత్మ అంటే ఏంటి, పరమాత్మ స్థితి అంటే ఏంటి, ఆ లక్షణాలు ఏంటి, దాన్ని ఎలా తెలుసుకోగలము, కనీసం అవగాహన ఎలా అర్థం చేసుకోగలము అనేది ఆయనకి ఆల్రెడీ ఆ లెర్నింగ్ పూర్తయింది. ఆ లెర్నింగ్ పూర్తయిన వ్యక్తే ఆ విషయాన్ని తెలియజేయగలరు. అందుకని ఆయనకి అనుభవ జ్ఞానంగా మారిన విషయాన్ని అర్జునుడికి అర్థమయ్యే విధంగా విజ్ఞానంగా మార్చి అందించే ప్రయత్నం చేస్తాను. అందుకే జ్ఞాన విజ్ఞాన యోగం, జ్ఞానాన్ని విజ్ఞాన సహితంగా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను, జాగ్రత్తగా విను అర్జున అని చెప్తారు. దానికి ఏముండాలన్నారు? అనన్య భక్తి, అనన్య భావము, నిరంతర యోగత్వము, మనసులో ఆసక్తి. దేని మీద ఆసక్తి? పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, పరమాత్మ స్థితికి ఎదగాలనే ఆసక్తి. భౌతిక ఆసక్తులన్నీ మనకి ఆత్మ సంయమ యోగంలోనే తీసేశారు కదా. ఆసక్తిని వీడి కర్మలను ఆచరించు, ఆసక్తిని వీడి కర్మలను ఆచరించు చెప్పారా లేదా? సో కర్మ వరకు ఆసక్తి ఉండకూడదు. భక్తికి వచ్చేసరికి ఆసక్తి ఉండాలి మనసులో. ఎటువంటి ఆసక్తి? భగవంతుని తెలుసుకోవాలనే ఆసక్తి. భగవంతుడంటే ఏంటో తెలుసుకోవాలి, భగవంతుడి యొక్క తత్వం తెలుసుకోవాలి. ఆ ఆసక్తి అంటే ఆధ్యాత్మికమైన ఆసక్తి మనసులో ఉంచు అని చెప్పారు. చెప్పాక అప్పుడు ఎలా తెలుసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి అంటే
అపరా ప్రకృతి, పరాప్రకృతి. 8 గుణములతో ఉన్న 8 రకాలుగా ఉన్న ఇది అపరా ప్రకృతి, జడ ప్రకృతి లేదంటే అపరా ప్రకృతి. ఏంటవి అంటే ఆకాశము, గాలి, నీరు, నిప్పు, వాయువు, మనసు, బుద్ధి, అహంకారం. ఈ 8 కూడా జడ ప్రకృతి. అదే విధంగా ఈ విశ్వమంతా ధరించి ఉన్న, ఈ విశ్వమంతటిని ధరించి ఉన్న చేతనా ప్రకృతి, పరాప్రకృతి, అది కూడా నా యొక్క ప్రకృతే. నా ప్రకృతి 2 విధములుగా ఉంది. ఒకటి జడ ప్రకృతి, ఒకటి అపరా ప్రకృతి, ఒకటి పరాప్రకృతి. అపరా ప్రకృతి జడము, పరాప్రకృతి చైతన్యము. అంటే కంటికి కనిపించేది అపర, కంటికి కనిపించనిది చైతన్య రూపంగా ఉన్నది, ఇది గుణాలతో ఉంటది. ఇది ఆత్మ చైతన్యం, ఇది పరాప్రకృతి. ఓకే, ఈ విధంగా ఎప్పుడైతే మనం దృష్టిని సారించగలుగుతామో, అంటే ఈ సృష్టిలో ఉన్న సకల జీవులు కూడా ఈ 2 ప్రకృతుల నుంచే ఉద్భవించారు. గుర్తుపెట్టుకో. అంటే ప్రతి ప్రాణిలో కూడా అపర, పర 2 ఉంటాయి. ఎందుకు 2గా విభజించారు? ఎందుకంటే మనం అపరానే పట్టుకున్నాము, అందులో ఉన్న పరాని పట్టుకోవట్లా. అపరా మీదే మన దృష్టి అంతా ఉంది. ఎందుకంటే అది కంటికి కనిపిస్తుంది. కంటికి కనిపించేదే మనం చూస్తాము. కంటికి కనిపించేది, శరీరానికి అర్థమయ్యేది, ఆకారం, దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ మనకి లోపల ఉన్న చైతన్యం, ఆ దివ్యత్వం మీద ఉండదు. ఆ కారణంగా మనము పొరపాటు చేస్తున్నాం. వీడిది, వాడిది పాము, దానికి విషంతో చంపేస్తది. ఇలా ఒక బ్రాండ్ పడిపోయింది, మనం వేసేసాం. ఒక ఇంటెన్షన్ ఫిక్స్ అయిపోయాం. అపర పులి చంపేస్తది, కుక్క కరుస్తది, పిల్లి దొంగతనంగా పాలు తాగేస్తది. ఇలాగా ఈ ఆకారానికి ఒక ఇంటెన్షన్ పెట్టాం, కానీ దానిలో ఉన్న చైతన్యాన్ని పట్టుకోవట్లే. ప్రతి ప్రాణి లోపల ఉన్న ఈ పరాప్రకృతి, చైతన్య ప్రకృతి, విశ్వమంతా నిమిడీకృతమై ఉన్న పరమాత్మ యొక్క ఆత్మ చైతన్యము ప్రతి ప్రాణిలోనూ ఉంది. ఆ విషయం గాని మనం, అంటే ఈ ఆకారాన్ని మీద ఉన్న ఎంత శ్రద్ధ ఉందో మనకి, ఈ శ్రద్ధని కొంచెం దాని యొక్క చైతన్యం మీద పెడితే ప్రతి ప్రాణి పట్ల కూడా మనకి లోపల ప్రేమ కలుగుతుంది. దీని రూపం ఇది, అయ్యో ఇది ఫుడ్ కోసం ఎంత ఇబ్బంది పడుతుందో, దీనికి ఒక రొట్టె ముక్క పెడదాము, లేదంటే కొంచెం అన్నం పెడదాము, లేదంటే గిన్నెతో పాలు పెడదాము, లేదంటే దానికి ఆ పాము దాని ప్రాణరక్షణ కోసం అటాక్ చేస్తుంది తప్ప అది పని కట్టుకొని ఎవరిని చంపడానికి రాదు. దారి తప్పి ఇలా ఇళ్లలోకి వచ్చేస్తదే తప్ప పని కట్టుకొని ఎవరినో చంపడానికి పగ ప్రతీకారంతో రాదు. ఎందుకంటే పాములోన ఉన్నది కూడా పరమాత్మే. అన్లెస్ అండ్ అంటిల్ మన దుష్కర్మ ఉండి దాన్ని అనుభవించాలి, అది కూడా ఈ విధంగానే అనుభవించాలని మనం డిజైన్ చేసుకున్నంత వరకు కూడా ఏ జంతువు కూడా మనకి హాని చేయదు. ఎందుకు హాని చేయదంటే అది డైరెక్ట్ గా పరమాత్మ యొక్క సందేశాన్ని ఫాలో అవుతుంటది, డైరెక్ట్ కనెక్షన్ లో ఉంటది. జంతువులన్నీ కూడా వాని ఆజ్ఞని శిరసా వహిస్తాయి. ఎప్పుడు తెలుస్తుంది మనకి ఈ నాలెడ్జ్ అనేది, ఈ సత్యం అనేది మనము వింటాము, వింటాము, కానీ ఆచరణకు వచ్చేసరికి మళ్ళీ అపరానే పట్టుకుంటాం. అవునా కాదా? సింపుల్ కామన్ సెన్స్. పరా ఉందని తెలుసు, ఇంత ధ్యానం చేసే మనకి కూడా, ధ్యానం చెయ్యని వాడి కంటే ఆ క్లారిటీ లేదు. ఈ నాలెడ్జ్ తెలియనంత వరకు ఆ క్లారిటీ లేదు. వెరీ గుడ్, బానే ఉంది. ఈ నాలెడ్జ్ తెలుసుకున్నాక మనం ఏం చేస్తున్నాం? మనం కూడా అపరానే పట్టుకుంటున్నాము, జడాన్నే పట్టుకుంటున్నాము, చైతన్యాన్ని పట్టుకోవట్లా, ఆ దివ్యత్వాన్ని పట్టుకోవట్లా. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు? అపర జడము, పర చైతన్యము. సో ఎప్పుడైతే మనం ఈ పరాని పట్టుకుంటామో, పరాప్రకృతిని పట్టుకుంటామో, మనము పొరపాటు చెయ్యము. అందరిలో ఉన్న ఆ పరమాత్మ యొక్క చైతన్యానికి కనెక్ట్ అవుతాము. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు? అపరాపర అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పారంటే నెక్స్ట్ ఏం చెప్పారు? విజ్ఞాన సహితంగా జ్ఞానాన్ని అందిస్తానని చెప్పాక, అపరాపర గురించి చెప్పాక, మనకి ఈ జగత్తంతా కూడా నిమిడీకృతమై ఉన్న చైతన్యమే పరమాత్మ. డెఫినేషన్ ఇచ్చారు.
అంటే ఏదో ఒక రూపంతోటి, ఏదో ఒక ఆకారంతోటి, ఏదో ఒక తలంలోన, ఎక్కడో చిటారు కొమ్మల్లోన, అంటే ఏ ఏ లోకాలు, లోకస్తులు ఇవన్నీ దాటి ఎక్కడో ఉంటారు. ఏదో లోకం, ఆ లోకంలోకి వెళ్ళలేము. ఆ రూపమే తెలీదు. ఈ విధమైన రూపము, మనిషి ఆకారము, ఈ ఆకారము, ఆ ఆకారం అని రకరకాలుగా అనుకుంటున్నారేమో. నో వే. అంతటా ఉన్నది నేనే. ఈ సృష్టి అంతా ఈ 2 రకాల ప్రకృతితో నిండి ఉన్నది. అంతటా ఉన్నది కూడా నేనేని అని క్లారిటీ ఇచ్చారు. అంటే పరమాత్మ యొక్క సెకండ్ క్వాలిటీ ఏంటి? విశ్వమంతా కూడా నిండి నిమిడీకృతమయ్యున్న ఒక దివ్య చైతన్యము. అనంత చైతన్య స్వరూపం. ఓకే. అదొక సెకండ్ పాయింట్ చెప్పారు. అది చెప్పిన తర్వాత ఇది ఎలాగ అర్థం అవ్వాలి? ఇప్పుడు ఏదో ఒకటి చెప్పుకుంటూ పోతే అర్థమవుతుందా? అర్థం కాదు కదా! అందుకని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఏమని? సూర్యచంద్రుల్లో కాంతిని నేను, జిజ్ఞాసువుల్లో ఏంటి ప్రజ్ఞావంతుల్లో ప్రజ్ఞను నేను, తాపసుల్లో తపస్సును నేను, తర్వాత అగ్నిలో తేజస్సును నేను, సమస్త ప్రాణుల్లో జీవశక్తిని నేను. అంటే చైతన్యం. ప్రాణుల యొక్క ఆకారాన్నే చూస్తాం. అందులో ఉన్న జీవశక్తిని చూడం. అగ్ని యొక్క ఆ కీలలను, ఆ ప్రకాశాన్ని, ఆ మంటని చూస్తాము. ఆ వేడిని చూస్తాము. అయ్యో! కాల్చేస్తాదే, చేయి పెడితే కాలిపోతది అనుకుంటాం. గాని దాని నుంచి వచ్చే ప్రకాశాన్ని పట్టుకోం. అపరాని పట్టుకుంటాం, పరాని పట్టుకోం. అందుకే అపరాకి, పరాకి ఉన్న భేదము ఎగ్జాంపుల్స్‌తో సహా మనకు తెలియజేశారు. బలవంతులలో కామ రాగ రహితమైన బలమును నేను. కామానికి, రాగానికి అతీతంగా ఉండే బలము. అంటే ఏదో కోరికను నెరవేర్చుకోవడానికో, లేదంటే ఏదో తపనను తీర్చుకోవడానికో, తృష్ణను తీర్చుకోవడానికో ఉపయోగించే బలం పరమాత్మ యొక్క చైతన్యం కాదు. కేవలము వాటన్నింటినీ కాక, నా కోసం కాక ఇతరుల కోసం ఉపయోగించే బలమే పరమాత్మ యొక్క లక్షణం. పరమాత్మ యొక్క చైతన్యం. ఓకే. అంటే పరమాత్మ అందరిలో సమంగానే నిండి నిమిడీకృతమై ఉన్నారు. కానీ ఎవరైతే తనలో దివ్యత్వపు లక్షణాల్ని ఒకటొకటిగా కొంచెం కొంచెంగా డెవలప్ చేసుకుంటారో వాళ్ళే నేను. అందుకని అపరాని కాదు, పరాని పట్టుకో. పరాని చూడడానికి దృష్టిని మార్చండి. అప్పుడు అర్థమవుతది. ఇది మనకిచ్చిన రెండో పాయింట్. పరమాత్మ అంటే ఏంటి అనేదానికి. ఓకే. నెక్స్ట్ ఏం చెప్పారు? గుణాలు. ఈ గుణాల నుంచి ఉద్భవించిన భావాలు. గుణాలు నేను. అపరా ప్రకృతిలో గుణం ఉంది కదా! సో, అపరా ప్రకృతిలో ఉన్నది గుణము. గుణము నుంచి భావనలు ఉత్పన్నమవుతాయి. ఈ భావనల కారణంగా మనిషి మోహంలోకి వెళ్తుంటాడు. అయితే ఈ గుణాలు నా యొక్క స్వరూపమే, కానీ భావనలు నీవి. సో, ఈ భేదాన్ని అర్థం చేసుకున్నవాడు పరమాత్మే గుణాతీతుడుగా. అంటే మూడో డెఫినిషన్ ఏంటి? డెఫినిషన్‌లో మూడో పాయింట్ ఏంటి? గుణాతీత స్థితి. గుణాలకి అతీతంగా ఉండే స్థితి పరమాత్మ తత్వం. ఓకే. ఇది ఎలా కుదురుతుంది? ఎలా అంటే వాటిలో నేను గాని, నాలో అవి గాని లేవు. అంటే గుణాన్ని గుణంగా చూడగలిగే తత్వం. ఆ గుణం కారణంగా ఈ భావన వచ్చింది అని అర్థం చేసుకుని ఇట్స్ ఓకే. ఒకానొకప్పుడు నేను కూడా ఆ స్థితిలోనే ఉన్నాను కదా! ఇప్పుడు నేను అర్థం చేసుకోలేకపోతే మరి వాడికి, నాడికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడానా నాకు పేరు రావాలి, నాకు గౌరవం రావాలి, నా వర్క్‌కి నా సమర్థతకి నా గుర్తింపు కావాలి అనుకుంటాం. మరి ఆ గుర్తింపు వచ్చేటట్టుగా ప్రవర్తిస్తే కదండీ గుర్తింపొచ్చేది. అందరూ ప్రవర్తించినట్టుగా మనము ప్రవర్తించినప్పుడు మనకు గుర్తింపు ఎక్కడి నుంచి వస్తది? ఎందుకొస్తది? గుణాన్ని గుణంగా చూడగలగాలి. గుణాన్ని దేనికి వాడుతున్నాం? గుణం అనేది జడ పదార్థము. ఈ గుణం వల్ల మన పరాలోన అంటే మన చైతన్యంలో కలిగే భావన మన చేత ఏదో ఒక పని చేయిస్తది. రియాక్షన్ ఇప్పిస్తది. సో, ఇది తప్పు లేదు. గుణం వల్ల మనలో ఉత్పన్నమైన భావనే మన చేత ఏదో ఒకటి చేయిస్తది. ఏం చేయిస్తుందనే దాని మీద మనకి ఎరుక ఉండాలి. గుణాన్ని మంచికి వాడుతున్నామా? చెడుకి వాడుతున్నామా? గుణాన్ని మంచికి వాడుతున్నామా? గుణ ప్రభావం వలన కలిగిన భావనని
మంచికి వాడుతున్నామా, చెడుకు వాడుతున్నామా? బాధ పెట్టడానికి వాడుతున్నామా, బాధ నుంచి తప్పుకోవడానికి, తప్పించడానికి, పరిస్థితిని చక్కదిద్దడానికి వాడుతున్నామా? అది లెక్క. అది పరమాత్మ యొక్క స్థితి. గుణాతీత స్థితి అంటే గుణాలు లేకుండా పోవడం కాదు. గుణాల్ని అవగాహన చేసుకొని, గుణం యొక్క ప్రభావం, దాని భావనని అర్థం చేసుకొని, దాని ఓకే, ఈ ప్రభావం వల్ల నేను ఇలా బిహేవ్ చేసే అవకాశం ఉంది. సో, ఓకే, అర్థం చేసుకొని గుణాన్ని సరిచేయడం అంటే మంచికి వాడడం. కోపం వస్తే అరవడం సహజం. కోపం వచ్చిందని తెలుసుకుని ఇది ఏ కారణంగా ఉత్పన్నమయ్యింది, ఏ గుణలోపం వల్ల ఉత్పన్నమైంది అనేది ఆ క్షణం అర్థం చేసుకొని, మౌనం దాల్చి, తర్వాత విశ్లేషణ చేసుకొని పరిస్థితిని చక్కదిద్దడం. ఇది మంచికి వాడడం. అది చెడుకి వాడడం. చెడు అంటే ఏంటండి? పెయిన్ ఇవ్వడం చెడు. ఎదుటివాడికి పెయిన్ ఇవ్వకుండా మనం కూడా పెయిన్ తీసుకోకుండా బ్యాలెన్స్డ్ గా ఉండడం మంచి. అది గుణాతీత స్థితి. ఓకే, ఇది పరమాత్మ యొక్క డెఫినిషన్ లో మూడో పాయింట్. నెక్స్ట్ ఏమన్నారు? ఈ భావనల వల్ల మోహితం అవుతుంటారు అని చెప్పారు. అంటే భావన వల్ల మోహంలోకి వెళ్ళిపోతాం. మోహంలోకి వెళ్ళామా, మోహం ముదిరితే వ్యామోహం అవుతుంది. అందుకే ఇంతవరకు వెళ్ళే లోపల చెక్ చేసుకోమంటారు అనమాట. గుణ ప్రభావము. ఓకే, ఎందుకంటే గుణ ప్రభావం వలన రకరకాల పనులు జరుగుతాయి. గుణ ప్రభావం వల్లే మనం కర్మలు చేస్తాము. గుణాన్ని చెక్ చేసుకున్నాం అనుకోండి, కర్మ ఆటోమేటిక్ గా నిష్కామ కర్మ చేస్తాం. అందుకని గుణాలకి ఇంత ప్రాముఖ్యత ఉంది. అంటే డెఫినేషన్ లో మూడో పాయింట్ ఏంటండి? గుణం. గుణాతీత స్థితి పరమాత్మ స్థితి. ఓకే, నెక్స్ట్ నాలుగోది ఏంటయ్యా అంటే ఆర్తులు, అర్ధార్థులు, చతుర్విధ భక్తులు. చతుర్విధ భక్తులు అందరూ ఉత్తములే, అందరూ నన్ను భజిస్తారు, అందరూ ఏమన్నారు? ఉదారులే. చతుర్విధ భక్తులు నలుగురు: అర్ధార్థులు, ఆర్తులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు, అందరూ ఉదారులే, అందరూ నన్ను భజించేవారే. అంటే మనం ఏ స్టేజ్ లో ఉన్నా కూడా అంగీకరించే తత్వం పరమాత్మ తత్వం. ఆర్తనాదాలు పెట్టేవాడిని అంగీకరించగలగాలి, అర్ధార్థిని అంగీకరించగలగాలి, జిజ్ఞాసుని అంగీకరించగలగాలి, జ్ఞానిని కూడా అంగీకరించగలగాలి. అంటే మన సీనియర్ ని అంగీకరించగలగాలి, మన జూనియర్ ని అంగీకరించగలగాలి, సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిని అంగీకరించగలగాలి. అది పరమాత్మ యొక్క తత్వం. నాలుగో పాయింట్. అందుకే రకరకాల 4 స్టేజ్లు చెప్పారు. ఈ 4 స్టేజ్లు ఎవరయ్యా అంటే మళ్ళీ మనమే. ఇంకా లోతుగా చూస్తే కొన్ని జన్మలు ఎలాగున్నామబ్బా, కొన్ని జన్మలు ఎలాగున్నామబ్బా, కొన్ని జన్మల వరకు వదిలేయండి. ఏ జన్మలు మనం చూసి ఉండొచ్చు, చూడుండకపోవచ్చు. ఈ జన్మనే పరిగణలోకి తీసుకుందాము. ఏంటిది, బాబా నేను 108 ప్రదక్షిణాలు చేస్తాను, నాకు ఎగ్జామ్ లో డిస్టింక్షన్ రావాలి అని చెప్పి పరీక్షలు రాసిన తర్వాత గుడి చుట్టూ, బాబా చుట్టూ ప్రదక్షిణ చేసిన రోజులు లేవా? లేదంటే ఏదో ఒక రావి చెట్టు ప్రదక్షిణలు, లేదంటే గుడికి వెళ్ళి పొరుల దండాలు పెట్టడం, లేదంటే గుడి మెట్లు కడగడం, లేదంటే ఇన్ని కొబ్బరికాయలు మొక్కుకొని ఆ పని అయితే ఇన్ని కొబ్బరికాయలు కొడతా, ఈ పని అయితే బట్టలు పెడతా, ఆ పని అయితే బంగారం ఇవి చేయిస్తా. ఇవన్నీ చేయలేదా? మనం బేరాలు పెట్టలేదా? పెట్టాం కదా. అర్ధార్థులు అంటే సకామ కర్మ చేయడానికి, ఫలితాన్ని ఆశించి పని చేయడానికి దైవాన్ని పూజించడం. నెక్స్ట్ వచ్చింది ఆర్తులు, ఆర్తనాదాలు. ఏంటి భగవంతుడా, నేను ఇంత ధర్మంలో ఉంటే, నేను ఇంత దీంట్లో ఉంటే, నేనెంత ధ్యానం చేస్తున్నాను, నేను ఎవరిని బాధ పెట్టట్లేదు, నేనేమి అనట్లేదు, నాకెందుకయ్యా కష్టాలు ఇచ్చావని మనం అడగట్లేదా? ఒక్కొక్క సందర్భంలో మనం ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తాము. తర్వాత కొంత సమయం గడిచి ఒక సిచ్యువేషన్ లో ఏమంటాము? జిజ్ఞాస. అసలు పరమాత్మ అంటే ఏంటి, అసలు దేవుడు అంటే ఏంటి, ఈ దైవం అంటే ఏంటి, ఈ లెక్క ఏంటి, దీని పూర్తి డెఫినిషన్ తెలిస్తే గాని, దీని పూర్తి వివరం తెలిస్తే గాని మనకు అర్థం కాదు, మనము తెలుసుకోవాలి అని ఈ ప్రశ్నలు మనలో ఉదయించలేదా? అది జిజ్ఞాస. ఈ ఉదయించిన ప్రశ్నల కోసం సమాధానం వెతుక్కుంటూ, సాధన చేస్తూ, మాస్టర్స్ క్లాసెస్ వింటూ, వీడియోలు వెతుక్కుంటూ, యూట్యూబ్ వీడియోలు వెతుక్కుంటూ, గూగుల్లో సెర్చ్ చేసుకుంటూ, ఎవరు కనిపిస్తే వాళ్ళని అడుగుతూ, అడగడానికే వాళ్ళ దగ్గరికి వెళ్తూ, ఈ విధంగా ప్రశ్నిస్తూ, ప్రశ్నకు వచ్చిన సమాధానాన్ని మళ్ళీ విశ్లేషించుకుంటూ, ఈ విధంగా ప్రయత్నం చెయ్యలేదా? ఇది జ్ఞానం కాదా? విన్న విషయాన్ని ఆలోచించి
ఆచరించి అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టడానికి ట్రై చేసి ఒక ట్రయల్ వేసుకొని ఒకసారి 1, 2 సార్లు ఎక్స్‌పీరియన్స్ పోన్లే ట్రై చేస్తే కదా అర్థమవుద్ది. ఈ తెలుసుకున్న విషయాన్ని అనుభవించి, అనుభవ జ్ఞానంగా మార్చాలని జ్ఞానంగా మార్చుకోలేదా? ఇవన్నీ ఈ జన్మలో జరగలేదా? సో, ఈ 4 మనం కాదా? అంటే నువ్వు ఏ స్టేజ్‌లో ఉన్నా, మనం ఏ స్టేజ్‌లో ఉన్నా స్వీకరించగలిగే ఔదార్యం, ప్రేమతత్వం, అన్‌కండీషనల్ లవ్, విశ్వ ప్రేమతో ఆదరించే తత్వము పరమాత్మ తత్వం. ఇది 5వ పాయింట్. ఓకే. నెక్స్ట్ ఈరోజు సబ్జెక్ట్‌లోకొస్తే ఇది నిన్నటి వరకు మనకు జరిగింది. ఓకేనా? ఈరోజు 20వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు ఒక పాయింట్. డెఫినిషన్ తాలుగా 6థ్ పాయింట్. ఏంటబ్బా అంటే నానా విధములైన భోగవాంఛలలో కూరుకుపోయిన వారి జ్ఞానము హరింపబడును. వారు తమ తమ స్వభావములకు అనుగుణముగా వారి వారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుచుందురు. అంటే ఒకానొక స్టేజ్‌లో మనం ఉన్నప్పుడు మనకి పరమాత్మ అంటూ ఒకటి ఉందని కూడా తెలీదు. మనకి తెలిసింది రాముడు, కృష్ణుడు, శివుడు, అమ్మవారు, లేదంటే షిరిడీ సాయి, సత్యసాయి ఇలాగ మన మన లైఫ్‌లో మనం చూసిన దేవుళ్ళు, మనకు అర్థమైన దేవుళ్ళు. ఎప్పుడు ధ్యానంలోకి రాకముందు. అవునా? అంటే కొన్ని జన్మల్లో మనకి దైవం అంటే తెలిసిన దైవమే తప్ప ఈ ఈ వీటన్నిటికి కూడా వీటన్నిటిని ధరించి, భరించి, పోషించే మహా చైతన్యము, విశ్వ చైతన్యము, విశ్వాత్మ, పరమాత్మ అనేది ఒకటి ఉంది అనేది మనకేమైనా అవేర్‌నెస్ ఉందా? లేదు కదా! అప్పుడు మనం ఏం చేశాము? దేవతలని ఆరాధించాం కదా! చూడండి. నానా విధములైన భోగవాంఛలలో కూరుకుపోయిన వారి జ్ఞానము హరింపబడును. సాధన చెయ్యగా అంటే కొంచెం జిజ్ఞాస అయ్యింది. జ్ఞానం అయ్యింది. జ్ఞానం వచ్చిన తర్వాత జ్ఞానాన్ని తెలుసుకున్నాక ఇలాగే ఉండాలి. ఈ విధంగా చెయ్యాలి అని కొంత ప్రయాణం చేస్తాం. కొంత సాధనలో ఉంటాం. ఈ సాధనలో ఉండగా మళ్ళీ రెడ్డొచ్చాడు మొదలెట్టాడన్నట్టుగా జ్ఞానాన్ని మరిచిపోతాం. మూల సూత్రాన్ని మరిచిపోతాం. దేని వలన? భోగవాంఛలలో కూరుకుపోవడం వలన. అంటే సాధన చేసేవాడికి కీర్తి, కాంతం, కనకం ఇవ్వబడుతుంది. అది సహజంగా ఇవ్వబడుతుంది. ఈ సహజంగా వచ్చిన కీర్తి, కాంతం, కనకం, భోగం, మంచి పేరు కావచ్చు, మంచి జీవితం కావచ్చు, అంతకు ముందు కంటే ఇప్పుడు జీవితం ఇంకా అద్భుతంగా ఉండుండొచ్చు, నలుగురు మెచ్చుకొని ఉండొచ్చు. ఇలాగా ఈ విధమైన భోగాలు అనుభవించే కొద్దీ లైఫ్ అంటే ఇది కదా అని ఆ భోగాల మీద ఇచ్ఛతో, వాంఛతో అక్కడ ఆగిపోతాం. ఈ ఆగిపోవడం వల్ల జ్ఞానము హరింపబడును. హరింపబడడం అంటే ఎవరైనా లాగేస్తారా? మాయ కప్పేస్తారా? శాపమేసేస్తారా? మనకి మనమే అడ్డుగోడైపోతాం. మన విషయాలు అంటే నేను ఈ రోజు నాకు ఇంతమంది ఇంత మెచ్చుకుంటున్నారు, ఇంత పొగుడుతున్నారు, ఇంత గౌరవిస్తున్నారు, ఓహో! ఆహా! అంటున్నారు అంటే దేని వలన? నేను చేసిన సాధన వలన, నేను చేసిన ఎక్స్‌పీరియన్సెస్ వల్ల, అనుభవాల వలన, ఆ అనుభవాన్ని జ్ఞానంగా మార్చుకోవడం వలన, ఆ జ్ఞానం మీద ఆ జ్ఞానాన్నే మళ్ళీ ఆచరణలో పెట్టడం వలన ఈ స్టేజ్‌కొచ్చాను అనే అవగాహన మరిచిపోతాము. ఎందుకంటే భోగ వాంఛ దీన్ని కవర్ చేసేస్తది. మూలాన్ని కవర్ చేసేస్తది. ఇది కామన్‌గా ఎవరికైనా జరుగుతది. అంటే పరమాత్మని తెలుసుకున్న జ్ఞాని కూడా భోగ వాంఛల వల్ల మళ్ళీ మోహంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఓకే. ఇది జరుగుతదా? జరగదా చెప్పండి? ఖచ్చితంగా జరుగుతది. ఎవరికైనా జరుగుతది. అది కామన్. ఎందుకంటే వాంఛ, భోగం అందించే సంతోషము, అది భోగం వల్ల సంతోషం వస్తది. ఆ సంతోషానికి మనల్ని మనం కనెక్ట్ చేసేసుకొని వశమైపోయామనుకోండి, మనల్ని ఎవడు కాపాడలేడు. ఈ భోగము నాకు దేనివల్ల ప్రాప్తించింది? ఈ సాధన వల్ల విశ్వం అందించింది అని విశ్వం పట్ల కృతజ్ఞతతో ఉంటూ,
ఆ భోగాన్ని అందుకుంటూ పక్కన పెడుతూ ఆ బ్యాలెన్స్ తెలుసుకోగలిగినప్పుడు మనం మాయ కమ్మిదు, అంటే మనం మోహంలోకి వ్యామోహంలోకి వెళ్ళం. మోహము ముదిరితే వ్యామోహం, భోగ వాంఛ ముదిరితే మోహం, మోహము ముదిరితే వ్యామోహం. ఓకే, సో భోగాన్ని భోగంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కదా, ఏం చేయాలండి, వదిలేయాలా, చూడకూడదా, వాళ్ళు పొగుడుతుంటే తిట్టాలా, వాళ్ళని ఎందుకు పొగుడుతున్నావు అని అరవాలా అంటే కాదు. పొగడతా, మెప్పుకోలు ఇవన్నీ ఏంటి, ఆ క్షణానికి ఎనర్జీ, ఆ మొమెంట్కి ఎనర్జీ, అంటే మనలో ఒక ఉత్సాహాన్ని రేపుతుంది. ఆ ఉత్సాహంతో మనము ఇంకొంచెం సాధనలో ఇంకొంచెం ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి. అది మాని ఇదే కావాలి, ఇదే కావాలి, ఇదే కావాలని అక్కడ ఆగిపోయామనుకోండి, ఎవరికండి ఎవరడ్డు? మనకి మనం అడ్డు కాదా? అడ్డు వేసుకోవట్లేదా? అది చెప్తున్నారు. భోగవాంఛలలో కూరుకుపోవడం వల్ల జ్ఞానం హరింపబడును. ఎవరైనా లాగేసుకుంటారనలా, ఆటోమేటిక్‌గా ఇది కప్పబడిపోతది. జ్ఞానం హరించుకుపోతది. మన స్థితి మనం మర్చిపోతాం. స్థితి మరిచి ప్రవర్తిస్తుంటాం. అప్పుడేం చేస్తాము? వారు అంటే ఈ భోగవాంఛల్లో కూరుకుపోయిన వారు ఏం చేస్తారు? వారు తమ తమ స్వభావాలకు అనుగుణంగా వారి వారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించెదరు. అంటే ఈ భోగాల మీద ఆశతో ఇంకా భోగం కావాలంటే ఇంకేం చేయాలి? ఇంకా జనాలు మెచ్చుకోవాలంటే ఇంకేం చేయాలి? ఇంకా వెంటనే కనెక్ట్ అయిపోయే విధంగా రకరకాల ప్రయత్నాలన్నమాట. కర్మధ్యానం చేసి, కర్మల్ని చూసుకొని, కర్మల్ని ప్రక్షాళన చేసుకొని, చక్కగా జీవితాన్ని తమ జీవితాల్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకున్న వాళ్ళు కూడా కొంత సమయం తర్వాత మళ్ళీ ఈ చక్రా మెడిటేషన్ అని, లేకపోతే ఇంకోటని ఇలాగ చేయడం వల్ల అన్ని జరిగిపోతాయి. క్షణాల్లో కర్మలు క్లియర్ అయిపోతాయి. క్షణాల్లో అదైపోద్ది, క్షణాల్లో ఇదైపోతదని ఈ ఇచ్చకపు మాటలకి లోనైపోయి పక్కదారుల్లోకి వెళ్ళిపోతాం. దేనికైనా సరే అల్టిమేట్ ఏంటయ్యా అంటే కర్మతత్వం. కర్మని జ్ఞానంగా మార్చడం. దీని ఆధారంగానే ఏ సమస్య అయినా వస్తది. ఒక కర్మ చూసుకున్నాను, క్షమాపణ చెప్పుకున్నాను, కర్మ ప్రక్షాళన చేసుకున్నాను, సమస్య నుంచి బయటకొచ్చాను. అక్కడితో అయిపోతుందా? ఇంక మన చిట్టాల మరేం లేవా? ఉండవా? ఎలాగండి మర్చిపోతాము? జరుగుతది. సహజంగా జరుగుతది. భోగవాంఛ వల్ల. సో అటువంటిప్పుడు ఏం చేస్తారు? వారి వారి ఇచ్చలకు తగ్గట్టుగా, వారి వారి ఆలోచనలకు తగ్గట్టుగా, వారి వారి నియమాలకు తగ్గట్టుగా గిరిగీసుకొని కూర్చుంటాం. ఇదైతేనే ఇలా అని గిరిగీసుకొని కూర్చుంటాం. ఈ గిరిగీసుకొని కూర్చున్న వాళ్ళు ఇతర దేవతలను ఆరాధించెదరు. అంటే మూల కారణం ఏదైతే పరమాత్మ తత్వమో, ఆ పరమాత్మ తత్వం నుంచి దేవతలు అనే లెవెల్‌కి వెళ్ళిపోతాం. అంటే కొంచెం లెవెల్ డౌన్ అవుతాం అన్నమాట. ఓకే, పోనీ అలాగే లెవెల్ డౌన్ అయ్యామని చెప్పి మనల్ని ఏమైనా వదిలేస్తారా? పరమాత్మ తత్వం ఏంటి? నువ్వు ఎలాగైనా ఉండు, నేను నిన్ను వదలగా వదల. చూడండి 21 శ్లోకంలోన సకామ భక్తుడు. సకామ భక్తుడు, భక్తుడు అంటే విశ్వాసం ఉన్నవాడు. విశ్వాసం ఉంది కానీ సకామము అంటే ఫలితం కోసం విశ్వాసం. ఈ ఫలితం ఇస్తావని నిన్ను విశ్వసిస్తున్నా. ఓకే, ఇప్పుడు చూడండి, మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. నాకు మంచి ఇల్లు కావాలి, నాకు మంచి జాబ్ కావాలి, నాకు మంచి భార్య రావాలి, అందుకని వ్రతం చేస్తా. నీ వ్రతం చేస్తే కోరిక తీరుతుందంట. అందుకని సత్యనారాయణ వ్రతం చేస్తాం. వ్రతం ప్రారంభించక ముందు నివేదన ఏంటి? నాకు ఇలా కావాలి అనేసి వ్రతం చేస్తాం. అయితే సకామ భక్తి, అక్కడ భక్తి లేదా అంటే ఉంది. దుర్మార్గం చేస్తున్నాం అంటే చెయ్యట్లా, మంచి పనే చేస్తాం, ఉంది. ఈ కోరిక నెరవేరడం కోసం ఆ విశ్వాసం. ఓకే, సకామ భక్తుడు ఏ దేవతా స్వరూపములను భక్తి శ్రద్ధలతో పూజింప నిశ్చయించుకొనునో. ఏ దేవతలను, దేవతా స్వరూపములను భక్తి శ్రద్ధలతో, అంటే ఏదో చేయిస్తే వచ్చేస్తాదంటండి అని చెప్పి నామమాత్రమును కూర్చొని చేస్తే కాదు. ఏ సాధన అయినా సరే, అది పూజ కావచ్చు, ధ్యానం కావచ్చు, జపం కావచ్చు, తపం కావచ్చు, యజ్ఞం కావచ్చు, హోమం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏ సాధన అయినా సరే భక్తి శ్రద్ధ ఉంటేనే. అంటే భక్తి అంటే విశ్వాసం, శ్రద్ధ అంటే చెయ్యాలనే తపన, ఇంటెన్షన్. అందుకే షిరిడి సాయి ఏమంటారు? శ్రద్ధ సబూరి. శ్రద్ధ సబూరి ఉన్నవాడు
ఏదైనా సాధించగలడు. నీలో శ్రద్ధా సబూరిని డెవలప్ చేసుకో అంటారు. చూడండి, సకామ భక్తుడు ఏ ఏ దేవతా స్వరూపములను, నువ్వు ఏ దేవతా స్వరూపాన్నైనా పూజ చేసుకో, నో ప్రాబ్లం. ఏంటి ఉండాలి అక్కడ? శ్రద్ధ, భక్తి రెండు ఉండాలి. అంటే భక్తి అంటే విశ్వాసం, శ్రద్ధ అంటే చేయాలనే తాపత్రయం. పూజింప నిశ్చయించుకొనును, శ్రద్ధ భక్తితో పూజించాలని నిర్ణయించుకుంటారు. అంటే ఈ ఆరాధన చేయాలి, ఈ సాధన చేయాలి. ఎంతమందో కర్మ సిద్ధాంతం వరకు వస్తారు, కర్మలు చూసుకుంటారు, మళ్ళీ వెనుదిరుగుతారు. అందులో థర్డ్ ఐ యాక్టివేషన్, లేదంటే ఏంటిది చక్ర యాక్టివేషన్, లేదంటే రకరకాలబ్బా ఏంటిది ఇన్నర్ చైల్డ్, ఏ రకరకాలు. అలాగని ఏది తప్పు కాదు, దేని తప్పు పట్ల. యజ్ఞముల్లో ఇన్ని రకాలని చెప్పి మనకి రకరకాల యజ్ఞాల గురించి చెప్పారు, అన్ని గొప్పవే. జ్ఞాన రూప యజ్ఞము అన్నిటికంటే శ్రేష్టమైనది, అంతే తప్ప యజ్ఞాలు ఏ యజ్ఞము తప్పు కాదు. అంటే ఏ సాధన కూడా తక్కువ ఎక్కువ అని అనలా, తప్పు అనలా. కానీ పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తూ చేస్తూ కూడా భోగవాంఛ వలన, భోగాల మీద తాపత్రయం వల్ల మళ్ళీ వెనక్కొస్తాము. వెనక్కొచ్చి ఆ దేవతల్ని ఆరాధిస్తాము, ఆ ఫలితం కోసం ఆ దేవతలని ఆరాధిస్తాము. భక్తునకు ఆయా దేవతల యందే భక్తి శ్రద్ధలను స్థిరముగా కుదురుకొనున్నట్లు చేయుదును. ఇప్పుడు మన వరకు ఎవరైనా వచ్చారు, మేడం మీరే మీరు నాకు దారి చూపించండి, మాకు కౌన్సిలింగ్ చేయండి, మాకు అది చేయండి, మాకు ఇలా చెప్పండి, మాకు అలా చెప్పండి, ప్లీజ్ మేడం మాకు హెల్ప్ చేయండి అని అడుగుతారు. కామన్ గా మనకు జరిగేది నేను చెప్తున్నా, నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు, అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను. అలా చెప్పినప్పుడు ఓకే అని చెప్పి మనం హెల్ప్ చేస్తాము. ఈ విధానం అండి, ఇది ఇలా అండి, ఇది ఇలా అండి, అలా చేయండి, ఏం పర్వాలేదమ్మా, మీకు ఏ డౌట్స్ ఉన్నా మాకు వాయిస్ మెసేజ్ పెట్టండి, మేము హెల్ప్ చేస్తాం. ఇలాగా మనం కూడా చక్కగా మాట్లాడతాం. ఓకే, ఎవరికైనా సరే ధ్యానం నేర్పించే అందరము కదా ఎవరి లెవెల్కి తగ్గట్టు వాళ్ళు జ్ఞాన ప్రచారము, ధ్యాన ప్రచారం చేస్తున్నాం. ఎవరికి ఎంత కుదిరితే అంత, లెవెల్ అని కూడా కాదు, ఎవరికి ఎంత అవకాశం ఉంటే అంత మేర మనం జ్ఞాన ప్రచారం చేస్తాం. మన వరకు వచ్చిన ఒకానొక వ్యక్తి, లేదంటే ఎవరో ఒకరు, మన ఫ్రెండ్ కావచ్చు, మన రిలేటివ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, వచ్చి మన దగ్గర మనం నేర్పించిందంతా నేర్చుకొని, మనం చెప్పిందంతా విని అంతా అయిన తర్వాత కొన్నాళ్ల తర్వాత మనల్ని వదిలేసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ మేడం ఇంకా బాగా చెప్తున్నారు అని అంటారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుందండి? ఎంత మోసం, ఇలాగ చేసి, ఇలాగ పొంది, ఇన్ని మాట్లాడి, ఇంత చేసిన తర్వాత ఇప్పుడేమో అటెళ్ళిపోయారు అని అనుకుంటామా, అనుకోమా? కోపం ఉండకపోవచ్చు, ద్వేషం ఉండకపోవచ్చు, కానీ ఆ క్షణానికి వస్తదా రాదా? అన్యాయం అని అనిపిస్తుందా, అనిపించదా? నిందాస్తుతి జరుగుతుందా, జరగదా? విమర్శ జరుగుతుందా, జరగదా? జరుగుతుంది. కానీ పరమాత్మ తత్వం అది కాదండోయ్. చూడండి, భక్తునకు ఆయా దేవతల యందే భక్తి శ్రద్ధలను స్థిరముగా కుదిరినట్లు చేయుదును. ఓకేనప్పా, నువ్వు దుర్మార్గం చేయట్లేదు కదా, ఇంకో మంచి పని చేస్తున్నావు, ఫలితాన్ని ఆశించేస్తున్నావు. సో వాట్, ఈ రోజు ఫలితం ఆశించావు, రేపు నిష్కామంలోకి వెళ్తావు, నో ప్రాబ్లం అని ఆ దేవత ఎందైనా సరే, ఏ దేవతనైతే పట్టుకున్నామంటే, ఏ మార్గాన్ని అయితే పట్టుకున్నామో, ఏ సాధననైతే పట్టుకున్నామో, కనీసం ఆ సాధనలోనైనా సరే స్థిరంగా ఉన్నట్టు, భక్తి శ్రద్ధలు స్థిరంగా ఉన్నట్టు, అంటే ఆ విశ్వాసము, ఆ సాధన చెయ్యాలనే ఆ తపన స్థిరంగా ఉన్నట్లు హెల్ప్ చేస్తారంట, ప్రోత్సహిస్తారంట. ఇది పరమాత్మ తత్వం. నా దగ్గరికి వస్తేనే నేను చూస్తాను అనేది పరమాత్మ తత్వం కాదు. ఎక్కడ ఉన్నా కూడా కావలసిన సహాయ సహకారాలు అందిస్తాను, ఇది పరమాత్మ తత్వం. ఓకే, చూడండి, భక్తునకు ఆయా దేవతల యందే భక్తి శ్రద్ధలు స్థిరంగా కుదిరినట్లు చేయుదును. పోనీ అక్కడతో ఆపేస్తారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను భగవద్గీతను వదిలేసి ఇంకేదో, అంటే నాకు నచ్చింది, నేను పట్టుకుంది, నేను తెలుసుకుంది, నేను నేర్చుకుంది భగవద్గీత. ఇప్పుడు భగవద్గీత కాదని ఇంకేదో మార్గం, ఇంకేదో సాధన, ఇంకేదో దానికి వెళ్ళాను అనుకోండి, నన్ను వదిలేస్తుందా యూనివర్స్? వదలదు. అక్కడైనా సరే స్థిరంగా ఉండు. అక్కడ ఏం నేర్చుకోవాలి అక్కడ నేర్చుకో, అక్కడ నేర్చుకోవడానికి ఏదో ఉండుంటది, అందుకే ఎల్లుంటావు, నేర్చుకో అని అక్కడ కూడా సహాయ సహకారాలు అందిస్తుంది. అర్థమవుతుందా? ఇది పరమాత్మ తత్వం. అంతేకాదంట, ఇంకా చూడండి, ఓ పక్క నుంచి భక్తుడికి భక్తి శ్రద్ధలు పోకుండా స్థిరంగా ఉన్నట్టు గైడ్ చేస్తారు.
హెల్ప్ చేస్తారు. ఇంకో పక్క నుంచి ఏడు చేస్తారంట, అట్టి సకామ భక్తుడు తన భక్తి శ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధించును. అంటే ఈ భక్తి శ్రద్ధ స్థిరంగా ఉన్నట్టుగా ప్రోత్సహిస్తారు కదా. సో ఆ ఆ సకామ భక్తుడు ఫలితం కోసం ఆ దైవాన్ని లేదంటే ఆ మార్గాన్ని ఎంచుకున్న ఆ పర్సన్, సో అండ్ సో పర్సన్ అక్కడ ఆ దైవం మీద విశ్వాసంతో అక్కడే అదే మార్గంలోన కొనసాగిస్తూ ఉంటారు, స్థిరంగా ఉంటారు. అప్పుడేం చేస్తారు, తత్ఫలితంగా ఎక్కడ మనం స్థిరంగా ఉంటే ఏదైనా ఒక పని చెయ్యాలంటే అక్కడ మనకు స్థిరత్వం ఉండాలి. ఆ పని పూర్తయినంత వరకైనా సరే మన బుద్ధి, మనస్సు, చేతులు, చేతలు, ఆలోచనలు దాని మీద ఉండాలి. సో ఆ విధంగా ఆ భక్తి శ్రద్ధ ఆ మార్గంలో ఆ దైవం పట్ల ఆ సాధన మీద సకామమైనా సరే ఉంటది కదా. స్థిరంగా ఉన్నప్పుడు దానికి ఫలితం రావాలి కదా. మరి ఫలితాన్ని ఆశించి కదా అక్కడ పని చేస్తున్నాం. మంచి పని ఫలితాన్ని ఆశించి చేస్తాం కదా. తత్ఫలితంగా ఆ నా అనుగ్రహము వలననే ఆ దేవత ద్వారా తాను కోరుకొనిన భోగములను అతడు తప్పక పొందగలడు. అంటే ఇటు నుంచి భక్తుణ్ణి ప్రేరేపిస్తారు. ఆ భక్తిలోన కనీసం ఆ మార్గంలోనైనా స్థిరంగా ఉండు నాయనా అని. ఇటు పక్క నుంచి ఆ దేవతని ప్రేరేపిస్తారు. వాడు సాధన చక్కగా చేస్తున్నాడు గదా! భక్తి శ్రద్ధలతో ఉన్నాడు కదా! ఏదో కోరుకుంటున్నాడు కదా! వాడి కోరికని నెరవేర్చండి అని చెప్పి ఇటు నుంచి ఆ దేవతని కూడా ప్రేరేపిస్తారు. 2 పక్కల నుంచి కోరిక నెరవేరేటట్టుగా, ఆ తపన తీరేటట్టుగా, ఆ తృష్ణ తీరేటట్టుగా అది సకామమా, నిష్కామమా అనేది కూడా ఆయనకి అనవసరం. అర్థమవుతుందా? దుర్మార్గాలు చేసినా కూడా పోన్లే ఈరోజు తెలియలేదు, రేపటికైనా మారుతాడు, ఎల్లుండికైనా మారుతాడు, తెలుసుకుంటాడు అని అవకాశాలు ఇస్తూ, ఇస్తూ, ఇస్తూ ఉండేది పరమాత్మ తత్వం. అదే విధంగా జ్ఞానిగా ఉన్నవాడు భోగవాంఛల వలన పక్కదారి పట్టినా కూడా ఆ దారిలోనైనా సరే స్థిరంగా ఉండి తన భోగం పట్ల తనకున్న వాంఛ ఏదో పొందాలనే ఆ తాపత్రయము నెరవేరితే మళ్ళీ నమ్మక వ్యవస్థ చెదిరిపోకుండా ఉంటది. నమ్మక వ్యవస్థ స్థిరంగా ఉన్నప్పుడు ఈ రోజు కాకపోతే రేపు మళ్ళీ జ్ఞానం వైపు వస్తాడు, భోగం నుంచి జ్ఞానం వైపు వస్తాడు అనే విశ్వాసం ప్రతి ప్రాణి పట్ల పరమాత్మకున్న విశ్వాసం. పరమాత్మ స్థితికి ఎదగాలి అంటే మనకి కూడా ప్రతి ప్రాణి పట్ల, మన చుట్టూ ఉండే వాళ్ళ పట్ల ఇటువంటి విశ్వాసం ఉండాలి. తప్పు పట్టడం కాదు, పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇట్స్ ఓకే, యాక్సెప్ట్ చెయ్యగలగాలి. ఎప్పుడైతే మనలో అలాంటి ప్రేమ, అలాంటి అన్లిమిటెడ్ లవ్ వస్తదో అది పరమాత్మ తత్వం, పరమాత్మ స్థితి. ఓకే, నెక్స్ట్ 23 చూడండి. కానీ ఈ సకామ భక్తులు పొందడి ఫలములు కూడా నశ్వరములు. అయితే ఇంత పరుగులు తీస్తారు, ఫలితాన్ని ఆశించి భక్తితో ఉంటారు, పూజలు చేస్తారు, లేదంటే మార్గంలో ఉంటారు, రకరకాల మార్గాలను అవలంబిస్తారు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అలాగా సకామ భక్తితో పొందిన ఫలితాలన్నీ కూడా నశ్వరములు, అంటే నశించిపోయేవి. ఎందుకంటే మాక్సిమం భౌతికాన్నే ఎంచుకుంటాం. నలుగురు పొగడాలి, పెద్ద బిల్డింగ్ రావాలి, 2,00,00,000 ఇల్లు ఉంది, 10 కోట్ల ఇల్లు రావాలి, 10 లక్షల కారు ఉంది, 1,00,00,000 కారు కొనాలి, లేదంటే పెద్ద స్థలం కొనాలి, లేదంటే పెద్ద ఉద్యోగం కావాలి. ఇవన్నీ శాశ్వతమా? ఎన్నాళ్ళు ఉంటాయి? ఈ దేహం ఉన్నంత వరకు నాది నేను. ఈ దేహం వెకేట్ చేసిన తర్వాత ఓనర్‌షిప్ మారిపోద్దా లేదా? మారిపోద్దా? తండ్రి చనిపోయాడు. వెంటనే తండ్రి వెంటనే ఫస్ట్ ఏం చేస్తారు? డెత్ సర్టిఫికేట్ తెస్తారు. డెత్ సర్టిఫికేట్ తెచ్చిన తర్వాత ఫ్యామిలీ సర్టిఫికేట్ తెస్తారు. ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్ వచ్చిన మరుక్షణం ఆస్తిపాస్తుల తాలూకు హక్కులు, పేరులు అన్నీ కూడా మారిపోతాయి. ఇంకెక్కడుందండి? మనదెక్కడుందండి? అవునా కదా? నస్వరము. సకామ భక్తులు పొందెడి ఫలితములు కూడా నస్వరములు, నశించిపోయేవే. దేహముతోనే అయిపోతుంది, ఏం మిగలదు. పేరెక్కడా ఉండదు, డాక్యుమెంట్‌ల్లో కూడా పేరుండదు. స్థలం మంది కాదు, ఇల్లు మంది కాదు, కారు మంది కాదు. ఒక 2 నెలలు ఆగడం మొత్తం పేర్లు మారిపోతాయి. అన్య దేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుదురు.
సరే, భౌతికంగా సంపద ఏ ఏ ఏ కోరికల కోసమైతే సకామ భక్తితో దేవతలను పూజ చేశామో ఆ ఫలితాలన్నీ కూడా నశించిపోతాయి. మన ఓనర్‌షిప్ పోతది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? మరణించిన తర్వాత ఈ జీవాత్మ ఎక్కడికెళ్తది? ఎక్కడికెళ్తది? ఏ దేవతని ఆరాధించిందో ఆ లెవెల్‌కే ఎళ్తది. అంటే ఇప్పుడు మనం స్వర్గం అంటాం చూసారా? లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 స్వర్గాలు. హైయెస్ట్ లెవెల్ స్వర్గము 14 లోకం పురాణాల ప్రకారం. అదేంటి అని నాకు అడగకండి. నాకు పేర్లు తెలీవు. కానీ ప్రతి ఒక్కళ్ళు పుణ్యఫలాన్ని అనుభవించడానికి స్వర్గంకి వెళ్తారు. ఈ విషయం కూడా మనకు అంతకుముందు చెప్పారు. ఎక్కడ? హ్మ్. గుర్తురావట్లేదు. యోగభ్రష్టుడు. యోగభ్రష్టుడు గురించి చెప్పినప్పుడు ఇలాగా స్వర్గానికి వెళ్ళి పుణ్యఫలం తాలుగా సుఖాన్ని అక్కడ పొంది మళ్ళీ మర్త్యలోకానికి తిరిగి వస్తారు. సో ఏ దేవతలనైతే ఆరాధిస్తామో ఆ లెవెల్‌కే వెళ్తాం. అంతకంటే హయ్యర్ లెవెల్‌కి వెళ్ళం. మన మూల కారణమైన పరమాత్మ స్థితికి వెళ్ళం. ఆ లెవెల్ వరకే వెళ్తాం. సో ఆ భౌతికంగా పొందినవి నశించిపోతాయి. ఏ దేవతలను ఆరాధించామంటే ఏ ప్రాప్తి కోసం ఏ ఏ ఏ మాస్టర్స్‌నైతే ఇది చేసామో అక్కడికి వెళ్తాం. ఆ లెవెల్ వరకే రీచ్ అవుతాం. అంటే ఆత్మస్థితి అంతవరకే వెళ్తది. మన టార్గెట్ ఏంటి? 100 మార్కులు. మనం వెళ్ళింది ఎక్కడికి? పాస్ మార్క్ 35%, లేదంటే 50%, లేదంటే 60%. ఫస్ట్ క్లాస్. డిస్టింక్షన్ రాలా. ఆ దేవతలనే చేరెదరు. నా భక్తులు ఏ విధముగా ఆరాధించినను వారి వాంఛలనే గాక చివరకు నన్నే పొందెదరు. అప్పటికి అలాగెళ్తాం. ఆ తర్వాత ఇలాగ ప్రయత్నించగా పడుతూ లేస్తూ డక్కా ముక్కీలు తింటూ మళ్ళీ అజ్ఞానం వచ్చి జ్ఞానం వరకొచ్చి జ్ఞానం నుంచి సకామంలోకొచ్చి సకామం నుంచి జ్ఞానంలోకి వెళ్ళి జ్ఞానం నుంచి సకామంలోకొచ్చి ఈ పడి లేచి ఫైనల్‌గా ఎక్కడ చేరతాం? ఆ పరమాత్మ స్థితికి చేరతాం. ఫైనల్ స్టేజ్ అదే. కానీ మధ్యలో ఈ పడ్డం లేవడం అనేది జరుగుతా ఉంటది. అంటే నష్టపోరు. కాకపోతే లేట్ అవుతది. ఎక్కాల్సిన ట్రైన్ జీవితకాలం లేట్ అంటారు చూసారా? అలాగ అవుద్దనమాట. అని చెప్తూ ఏమంటున్నారు చూడు. నేను శాశ్వతుడను. 24వ శ్లోకం. నేను శాశ్వతుడను, సర్వోత్తముడను, ఇంద్రియములకును మనస్సునకు గోచరింపని వాడను. అవ్యక్తం వ్యక్తమాప్నం అంటే ఇంద్రియాలు ఇప్పుడు శాశ్వతుడు అంటే నిరంతరం ఉండేది. పరమాత్మ తత్వము, పరమాత్మ చైతన్యము, పరమాత్మ జ్ఞానము, పరమాత్మ తేజస్సు అన్నీ కూడా శాశ్వతంగా ఉండేవి. నిరంతరము అణువణువున ప్రతి క్షణము టైమ్ లైన్ అనంత కాలస్వరూపం. కాలంలో కూడా నిరంతరం ఉండేది. అయితే సర్వోత్తముడను ఇంద్రియములకును మనస్సునకును గోచరింపని వాడిని. అంటే ఇంద్రియాలతో మనస్సుతో చూడాలనుకుంటావా? కనిపించదు. సర్వోత్తముడు అంటే అందరిలోనూ ఉంటాడు. అందరికంట ఉత్తముడు. అందరిలోనూ నిండేవారు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటండి? అపరా ప్రకృతితో చూడాలనుకుంటున్నావు కావాలా? అపరా ప్రకృతికి దొరకను. పరాకే దొరుకుతా. అపరా ప్రకృతికి దొరకనంటే ఇంద్రియాలకి, మనస్సుకి గోచరించను. అపరా ప్రకృతిగా చూడాలనుకుంటే అంటే ఆ స్థితిలో, దేహస్థితిలో చూడాలనుకుంటే కనిపించను. అర్థం కాని ఇక్కడ గోచరించనంటే కంటికి కనిపించననా? అర్థం కాదు. అవగాహన అవ్వదు. నా పరమ భావమును బుద్ధిహీనులు గ్రహింపక అంటే పరమాత్మ అంతటా నిండి ఉన్నారు. వేరుగా లేరు. నా నుంచి వేరుగా లేరు. నాలో ఉన్నారు, నా బయటున్నారు, అంతటా ఉన్నారు. ఇది పరమ భావం. బుద్ధిహీనులు గ్రహింపక అంటే బుద్ధి అంతగా వికసించిన వాళ్ళు. ఇక్కడ బుద్ధిహీనులు అంటే ఎవరిని తిట్టట్లేదండి. బుద్ధి హీనంగా ఉంది. వికసించలా. మొగదశలో ఉంది. హీనంగా అంటే ఏంటి? హీనంగా అంటే లో లెవెల్, ఫెయిల్. తక్కువ పర్సెంటేజ్ ఉంది. అందుకని వాళ్ళకి అర్థం కాదు. గ్రహించలేరు. అవగాహన చేసుకోలేరు. పరమ భావమును నా పరమ భావన అంటే నీ పరమాత్మ అంతటా నిండి ఉన్నారనే అవగాహన బుద్ధి వికసించిన వాడికి ఉండదు. ఇట్టి సచిదానంద ఘన పరమాత్ముడినైన నన్ను సాధారణ మనుష్యునిగా
అనగా జనన మరణ చక్రంలో పడి పరిభ్రమించువానిగా తలంచెదరు. ఏదో పరమాత్మ అంటే ఒక బాడీ, ఒక రూపం, ఒక శరీరం, మనలాగే పుడుతుంటారు, వస్తుంటారు, వెళ్తుంటారు. ఆహా! అక్కడ ఉంటారు కావాలా, ఇక్కడ ఉంటారు కావాలా అని వాళ్ళ బుద్ధికి అనుగుణంగా ఆలోచిస్తారు. వాళ్ళ బుద్ధికి అనుగుణంగా ఆలోచిస్తారే గాని, ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకునే స్థితి లేదు. ఎందుకంటే బుద్ధి హీనంగా ఉంది. బుద్ధి వికసించలేదు. అందుకని వాళ్ళకి ఎంతవరకు అర్థమవుతదో ఆ లెక్కలోనే చూస్తాం. ఇప్పుడు చూడండి మనం ఉంటాము. మన సీనియర్స్ గాని, మాస్టర్స్ గాని చెప్పే విషయాల్ని మన అవగాహన పరిధికి తగ్గట్టుగే ఆలోచిస్తాం గానీ, వాళ్ళ స్థితికి తగ్గట్టుగా ఆలోచిస్తామా? ఆలోచించండి. సారు ఏదైనా ఒక విషయం చెప్పారంటే, "సారు ఇలాగ చెప్పారు గదా! మీరు ఇలాగ చెప్తున్నారేటి" అంటాం. సారు చెప్పిన విషయాన్ని సారు స్థితికి తగ్గట్టు వంశీ సార్ ఒక విషయం చెప్పారంటే, ఆ మాస్టరీ లెవెల్‌కి తగ్గట్టుగా ఆలోచిస్తేనే అందులోని గూఢ గూఢార్థం అర్థమవుతది. అందులోని దాగి ఉన్న విషయం అర్థమవుతది. కానీ మనమేంటి, మన స్థితికి తగ్గట్టుగా ఆలోచిస్తాం. మన అవగాహన పరిధికి తగ్గట్టుగానే దాన్ని డీకోడ్ చేసుకుంటాం. ఆయన చెప్పే సందేశం కావచ్చు, ఆయన చెప్పే మాట కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఆ లెవెల్ ఉంది. ఆ అవగాహన పరిధి అలాగుంది. ఈ బుద్ధి నా బుద్ధి వికసన నా లెవెల్‌కే ఉంటది. ఒక మాస్టర్, వంశీ మాస్టర్ బుద్ధి వికసన ఆయన లెవెల్‌కి తగ్గట్టు ఉంటది. ఆయన లెవెల్‌కి తగ్గట్టుగా నేను ఆలోచించగలనా? నా స్థితి ఎదుగుతాదా? ఐ మీన్ అర్థమవుతదా? ఆయన ఏ ఉద్దేశంతో, ఎంత లోతైన ఆంతర్యంతో ఆ సందేశాన్నిచ్చారు అనేది ఆయనకి ఆయన లెవెల్‌కి ఆలోచిస్తే అర్థమవుతది. నా లెవెల్‌లో ఉండి నేను ఆలోచిస్తే అర్థం కాదు. అదే విషయం చెప్తున్నారిక్కడ. నన్ను కూడా ఒక మనిషిగాను, జనన మరణ చక్రంలో భ్రమించేవాడిగాను అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వాడికంత అవగాహన లేదు. అది వాడి తప్పు కాదు. బుద్ధి వికసించని కారణంగా సకామ భక్తులు శాశ్వతంగా ఉండే దైవాన్ని, దైవం శాశ్వతం అనే అవగాహన కూడా ఉండదు. అంటే ఒక గురువు పట్ల గాని, ఒక దైవం పట్ల గాని వినయము, విశ్వాసము 2 ఉన్నప్పుడే మనం మన అవగాహన పరిధి పెరుగుతది. మన బుద్ధి వికసిస్తది. అది కాకుండా ఫిక్స్‌డ్ ఒపీనియన్స్ ముందు నుంచి చెప్తుంటారు. ఒక పరిధిలోనే ఉండి ఆలోచించకు. నీ నీ పరిధి దాటు. కృష్ణుడు ఫస్ట్ నుంచి చెప్తారు. "నువ్వేంటి పండితుడిలాగా మాట్లాడుతున్నావు? పండితుడైన వాడు ఉన్నవాళ్ళ గురించి గాని, పోయిన వాళ్ళ గురించి గాని బాధపడడు. కానీ నువ్వు పండితుడిలాగా మాట్లాడుతున్నావు, మళ్ళీ బాధపడుతున్నావు. ఇదెంత వరకు కరెక్టు? కాబట్టి ఓపెన్ మైండ్‌తో ఆలోచించు. చెప్పే విషయాన్ని ఓపెన్ మైండ్‌తో విను. అవగాహన చేసుకో. అవగాహన పరిధిని పెంచు. అప్పుడు గాని అర్థం కాదు" అని చెప్తారా లేదా? అదే విధంగా చెప్తున్నారిక్కడ. ఏమని? ఎప్పుడైతే ఒక గురువుని మనం అర్థం చేసుకోవాలన్నా, ఒక సీనియర్ మాస్టర్‌ని అర్థం చేసుకోవాలన్నా, పరమాత్మని అర్థం చేసుకోవాలన్నా, దైవాన్ని అర్థం చేసుకోవాలన్నా, మనలో వినయము, విశ్వాసము 2 ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడే అర్థమవుతది. ఈ 2 లేనప్పుడు ఇలాగే బుద్ధి భ్రమణానికి లోనవుతది. బుద్ధి హీనత్వంలో ఉంటది. గ్రహించలేము. అంటే పరమాత్మ స్థితిని, పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మనలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? వినయము, విశ్వాసము. అది లేని కారణంగా గోచరించను. బేసిక్ బేసిక్ పాయింట్ ఇది. ఇప్పుడు ఇంద్రియాలకి, మనస్సుకి అర్థం కాదు. అది దాటి ఆ చైతన్యాన్ని పట్టుకుంటేనే అర్థమవుతది. ఆ కాన్షియస్‌నెస్‌ని, ఆ కృష్ణ చైతన్యాన్ని పట్టుకుంటేనే ఆయన లెవెల్ ఏంటో అర్థమవుతది. ఆయన చీరలు లాగాడు, లేదంటే వెన్న దొంగలించాడు, లేదంటే అది చేశాడు, అయన్నీ కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ అది ప్లే, నాటకం చేయాల్సిందే. కానీ అది ఎందుకు చేశారు? ఎందుకు చేయాల్సొచ్చింది? దాని వెనక ఆంతర్యం అనేది ఎప్పుడుది అర్థమవుతది? అర్థం చేసుకోవాలని మనం అనుకున్నప్పుడు. మనలో ఆ శ్రద్ధ ఉన్నప్పుడు. మనలో ఆ వ్యక్తి పట్ల, ఆ మాస్టర్ పట్ల ఆ విశ్వాసం ఉన్నప్పుడు. ఆ వినయము, ఆ విశ్వాసము ఉంటేనే అర్థమవుతది. పరమాత్మ తత్వము అర్థమవుతది. అది లేనప్పుడు ఇలాగే నాలాగే ఇంకొక మనిషి.
అని అనుకుంటాం, అంతగా భావన చేస్తాం. నెక్స్ట్ 25 చూడండి. నా యోగ మాయచే ఆవరింపబడి ఉన్నందున నేను అందరికీ గోచరింపను. ఈ మోహం వలన, వ్యామోహం వలన మాయలో ఉన్నవాడికి పరమాత్మ అర్థం కారు, కనిపించరు. గోచరించరు అంటే అర్థం కారు, అవగాహన అవ్వదు, క్లారిటీ ఉండదు. ఓకే, కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా, శాశ్వతునిగా, పరమేశ్వరునిగా తెలుసుకొనలేరు అనగా నన్ను జన మరణములకు లోనగువానిగానే తలంతురు. ఎందుకంటే ఆ బుద్ధి వికసన లేదు. యోగమాయచే ఆవరింపబడి ఉన్నందున అంటే ఏంటి? మోహంలోన, వ్యామోహంలోన ఉన్న కారణంగా సత్యాన్ని చూడలేకపోతున్నారు, సత్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఎక్కడో లేనయ్యా, నీ పక్కనే ఉన్నా, నీ చుట్టూ ఉన్నా, నీలోను ఉన్నా, నీ బయట ఉన్నా, ఎక్కడో కానరాని లోకాల్లో కాదు, మన చుట్టూనే, మన పక్కనే, మనలోన, మన బయట ఉన్న ఆ దైవాన్ని, ఆ పరమాత్మని మనం దర్శించలేకపోతున్నామన్నా, అర్థం చేసుకోలేకపోతున్నామన్నా కారణం ఏంటి? భోగవాంఛల వల్ల కలిగిన మోహము, వ్యామోహము. అదే యోగమాయ, మనమే కల్పించుకుంటాం. అందుకే నిరంతర ఎరుక అవసరం. ఒకటి ప్రాప్తించింది అంటే దాన్ని ఆనందంగా స్వీకరించాలి, ఆ ఆనందాన్ని అనుభవంగా, అనుభూతిగా మార్చుకోవాలి, పక్కన పెట్టగలగాలి. అంటే అటాచ్మెంట్ లో డిటాచ్మెంట్, డిటాచ్మెంట్ లో అటాచ్మెంట్. దానివల్ల మనం భోగ వాంఛల వెనక పరిగెట్టం. భోగ వాంఛ వచ్చిందా, అది కొంచెం ముదురుతుంది, మోహం అవుతుంది. అది ఇంకొంచెం ముదురుతుంది, వ్యామోహం అవుతుంది. ఇంకేం కనిపించదు, ఇంకేం అర్థం కాదు. నేను నాది 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 నాది, తే తే, కావాలి 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 కావాలి, ఇదే పరుగవుతుంది. అందుకని అలాగా భావిస్తా. కనుక అజ్ఞానులు ఈ కారణంగా, అంటే మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ పాయింట్అవుట్ చేయట్లే, నువ్వు అజ్ఞానివి అందుకే నీకు తెలియట్లేదు అని అనట్లే. ఆ కారణంగా అజ్ఞానులు నా నిజతత్వాన్ని తెలుసుకోలేదు. నేను శాశ్వతుడనని గాని, నేను జన్మరహితుడనని గాని, నేను పరమేశ్వరునని గాని అంగీకరించలేరు. అర్థం కాదు, అవగాహన కాదు, అందుకే తెలుసుకోలేరు. కాబట్టి వాళ్ళని కూడా తప్పు పట్టొద్దు. అజ్ఞానం అయ్యా, అజ్ఞానం తొలగితే జ్ఞానం కదా. వెయిట్ చేద్దాం, వెయిట్ చేద్దాం. భోగవాంఛ దాటి, మోహం దాటి, వ్యామోహం దాటి మళ్ళీ జ్ఞానం వైపు ఏదో రోజు వస్తాడు. అంతవరకు ఎదురు చూద్దాం. ఎవడిని తప్పు పట్టద్దు, ఎవడిని ఆ కించపరచొద్దు, తక్కువగా చూడొద్దు. ఏ స్థితిలో ఉన్నవాడైనా సరే ఏ రోజైనా పతనం అవ్వచ్చు. పతనమైన వాడు ఏ రోజైనా మళ్ళీ పైకి లేవచ్చు. ఇవన్నీ జరుగుతాయి, ఇదంతా సహజం. ఎందుకు అంటే మనం కూడా అలాగ పడి లేచి వచ్చిన వాళ్ళమే. అటువంటప్పుడు ఎవరినైనా ఎలా విమర్శిస్తాము? విమర్శించే అధికారం మనకెక్కడ ఉంది? విమర్శించనిదే పరమాత్మ తత్వము, అవగాహన పరమాత్మ తత్వము. ప్రతి లెవెల్లో అవగాహన, ప్రతి పరిస్థితిలో అవగాహన, ప్రతి వ్యక్తిని అవగాహన చేసుకోవడం, ఆ వ్యక్తి యొక్క చేష్టలని, ఆ వ్యక్తి యొక్క మాటలని, ఈ వ్యక్తి యొక్క చేష్టలని, ఈ వ్యక్తి యొక్క మాటల్ని కూడా అవగాహన చేసుకోగలగడమే పరమాత్మతత్వం. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇంకొక క్రైటీరియా, డెఫినిషన్ లో ఇంకొక పాయింట్. నెక్స్ట్ 26 నుంచి 30 వరకు ఏమంటున్నారు? ఓ అర్జునా, గత కాలమునకు చెందినట్టివియు వర్తమాన కాలమును అందున్నట్టివియు అయిన చరాచర ప్రాణులన్నింటినీ నేను ఎరుగుదును. అంతేకాదు రాబోవు కాలమున ప్రభవించు ప్రాణులను గూర్చియు నేను ఎరుగుదును. కాని నాయందు భక్తి శ్రద్ధలు గలవారు తప్ప వేరెవరు నన్ను ఎరుగజాలరు. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగే ప్రతిదీ కూడా నాకు ఎరుగుదును. గతంలో జరిగిన ప్రాణులు అంటే ఎవరెవరు పుట్టారు, ఎవరెవరు చనిపోయారు, ఏ ప్రాణులు ఉన్నాయి, ఐ నో ఎవ్రీథింగ్. ప్రస్తుతంలో ఉన్నదంతా తెలుసు. భవిష్యత్తులో జరగబోయేది, పుట్టబోయే ప్రాణులు, వాటి యొక్క వివరాలన్నీ కూడా నాకు తెలుసు. కానీ
నాయందు భక్తి శ్రద్ధలు గలవారు తప్ప, ఎవరికైతే పరమాత్మ యందు విశ్వాసం ఉంటుందో వాళ్ళే ఈ సత్యాన్ని అంగీకరిస్తారు. అంటే పరమాత్మ కాలాతీతుడు, కాలానికి అతీతంగా ఉన్న వ్యక్తి, అనంత కాలస్వరూపం. డెఫినిషన్ లో లాస్ట్ పాయింట్, అనంతమైన కాలస్వరూపం. నా యందు భక్తి శ్రద్ధలు గలవారు తప్ప వేరెవ్వరు నన్ను ఎరుగజాలరు. ఎవరికైతే పరమాత్మ పట్ల విశ్వాసము, శ్రద్ధ, తెలుసుకోవాలనే తాపత్రయము, ఇంటెన్షన్, విశ్వాసం, శ్రద్ధ ఉన్నవాడు తప్ప నన్ను తెలుసుకోలేరు. అంటే అనంత కాలస్వరూపమని గతంలోన చూడండి క్లియర్ చెప్పారు. గతకాలముకు చెందినట్టివియు అంటే గతకాలమునకు చెందినట్టివియు అంటే పాస్ట్, వర్తమాన అంటే ప్రస్తుత కాలమునకు నందున్నట్టివియు ప్రస్తుతంలో ఉన్నట్టివియు అయిన చరాచర ప్రాణులన్నింటినీ నేను ఎరింగుదును. గతంలో ఉన్న ప్రాణుల గురించి నాకు తెలుసు, ప్రస్తుతం ఉన్న ప్రాణుల గురించి నాకు తెలుసు. అంతేకాదు రాబోవు కాలంలో ప్రభవించు అంటే జన్మించు ప్రాణులన్నిని గురించి నేను ఎరుంగుదును. భవిష్యత్తులో పుట్టబోయేవి, రాబోయేవి అన్ని ప్రాణుల గురించి, మనుషులే అనలేదండోయ్, అన్ని జీవ జంతువులన్నీ జీవకోటి అన్నిటి గురించి నాకు తెలుసు. కానీ నేను కాలాతీతుడినని, అనంతమైన కాలస్వరూపాన్నని ఎవరికి అర్థమవుతుంది? నాయందు భక్తి శ్రద్ధ ఉన్నవాడికి మాత్రమే అర్థమవుతుంది, లేనివాడికి అర్థం కాదు. పరమాత్మ అంటే అనంతమైన కాలస్వరూపం. 27 భరతవంశీ, ఓ అర్జున, జగత్తునందు ప్రాణులన్నీయును ద్వేషముల వలన కలిగిన సుఖ దుఃఖ ద్వంద్వముల ప్రభావమున అంతులేని మోహములో పడిపోచున్నాయి. అయితే మరి పరమాత్మని తెలుసుకోవడం ఎంత ఈజీ అయినప్పుడు ఈ మోహం ఒక్కటి తీసేస్తే అయిపోతుంది కదా. మరి ఎలా ఇప్పుడు మోహం తీసేస్తే పరమాత్మని తెలుసుకోవచ్చు కదా, ఆ తత్వాన్ని తెలుసుకోవచ్చు కదా. ఆ తత్వం ఏంటో తెలిస్తే మనం కూడా సాధన చేసి ఆ స్థితికి ఎదగొచ్చు కదా. ఇవన్నీ చేసేస్తే అయిపోతుంది కదా అంటే నిజమే, చేసేస్తే అయిపోతుంది. కానీ ప్రాణులన్నీ మోహంలో ఉన్నాయి కదా, వ్యామోహంలోకి వెళ్ళిపోతున్నాయి కదా. దేనివల్ల? రాగ ద్వేషాది ద్వంద్వముల వల్ల ఉత్పన్నమైవు సుఖము దుఃఖములో పడి కొట్టుకుంటున్నారు. రాగము, ద్వేషము. ఈ మోహం ఎందుకు వస్తుంది? చూడండి, వెనక నుంచి చూద్దాం. మోహంలో పడిపోతున్నారు దేని వలన? సుఖ దుఃఖాది ద్వంద్వముల యొక్క ప్రభావం వల్ల మోహంలో పడిపోతున్నారు. ఈ సుఖ దుఃఖాది ద్వంద్వములు ఎలా కలుగుతున్నాయి? రాగద్వేషాల వల్ల కలుగుతున్నాయి. రాగము, ద్వేషము. రాగం అంటే ఏంటి? ఇష్టము. ద్వేషం అంటే అయిష్టము. ఇష్టము, అయిష్టము. దీనివల్ల ఇష్టమైంది జరిగితే సుఖము, అయిష్టమైంది జరిగితే దుఃఖం. అయితే ఇష్టం వల్ల ఇరుక్కుపోతాం, ఇష్టాల మీద ఇరుక్కుపోతాం. లేదంటే దుఃఖం వల్ల ఇరుక్కుపోతాం. అన్న నాకు కష్టం వచ్చింది, నీ వల్ల కష్టం వచ్చింది, నువ్వు నన్ను బాధ పెట్టావు, నువ్వు నన్ను ఇచ్చేసావు, నువ్వు ఇలా చేసావు, నాకే కష్టం వచ్చింది, భూప్రపంచం మీద నాకు వచ్చిన కష్టాలు ప్రపంచంలో ఎవరికి రాలేదు, అలాగా ఇలాగా మళ్ళీ మోహం, ఇరుక్కుపోవడం. ఇంక మోహం అంటే ఇంకేం కాదు, ఇరుక్కుపోవడం, అందులోనే పడి కొట్టుకోవడం. ఈ మోహం వలన, రాగద్వేషాల వలన సుఖ దుఃఖాల యొక్క ప్రభావంతో మోహంలో ఇరుక్కుంటాం. అంటే మళ్ళీ సుఖం వస్తే సుఖమే కావాలి, దుఃఖం వస్తే నాకే వచ్చింది దేవుడా, నాకే వచ్చింది, ఏటి బాధ, ఏటి కష్టం, ఎవడు నన్ను హెల్ప్ చేసినాడు ఎవడు లేడు, అందరూ నన్ను కష్టపెట్టిన వాళ్ళని ఇలాగ ఇరుక్కుంటాం. ఏదో ఒకటి ఇరుక్కోవడమే మన పని. ఈ ఇరుక్కోవడం వలన మోహంలో పడిపోచున్నాయి. ఓ అర్జున, జగత్తునందు ప్రాణులన్నీను రాగద్వేషముల వలన కలిగిన సుఖ దుఃఖాది ద్వంద్వముల ప్రభావమున అంతులేని మోహంలో పడిపోతున్నారు. కారణం ఇదయ్యా. పరమాత్మని అర్థం చేసుకోలేకపోవడానికి, అవగాహన చేసుకోలేకపోవడానికి, కళ్ళ ముందు ఉన్నది కనిపించకపోవడానికి, చూడలేకపోవడానికి కారణం ఏంటయ్యా అంటే మోహం. కానీ దాన్ని ఇప్పుడు సమస్య చూపించారు, సమస్య ఎక్కడ ఉందని చెప్పారు, మరి పరిష్కారం ఎవరు చెప్తారు? ఆయనే చెప్తున్నారు. కానీ నిష్కామ భావముతో పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపములు రూపు మాసిపోవును. నిష్కామ భావముతో పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపములు రూపుమాసిపోవును. అయితే మరి ఈ మోహం నుంచి బయటపడడానికి మార్గం ఏది? నిష్కామ కర్మ, నిష్కామ భావం.
నిష్కామ భావముతో పుణ్యకర్మలు. లోపల ఫలానాది కావాలి అనే భావన లేకుండా పుణ్యకర్మలు, మంచి పనులు చేస్తే పురుషులు అంటే జీవాత్మలు కావచ్చు, ఆత్మలు కావచ్చు. ఆత్మలు పాపములు రూపు మాసిపోవును. ఎప్పుడైతే మంచి పనులే చేస్తూ ఉంటామో, అది కూడా నిష్కామంగా చేస్తూ ఉంటాము, అప్పుడు పాపాలు నుంచి విముక్తి పొందుతూ ఉంటాము. అంటే సంచిత కర్మలు, దుష్కర్మలు, సంచితం, ప్రారబ్ధం, ఆగామి అన్నింటినీ కూడా కొంచెం కొంచెంగా ప్రక్షాళన చేసుకుంటూ, ఎందుకంటే ఇక్కడ ఏంటి మెయిన్ పాయింట్ ఏంటి? నిష్కామ భావం. మన భావనల్లో ఇది కావాలి, అది కావాలి అనేది లేకుండా పనులు చేసుకుంటూ పోవడం. పుణ్యకర్మలు, అది కూడానా బాధ పెట్టే కర్మలు అని చెప్పలే. నాకేం భావన లేదండి, కత్తితో పొడిచానండి, చంపాలి బాధ పెట్టాలనే భావన లేదండి, చేసేసానండి అంటే కుదరదండి. పుణ్యకర్మలే, నిష్కామ భావంతో పుణ్యకర్మల్ని ఆచించు పురుషుల పాపములు రూపిమాసిపోను అంటే పాపాలు నశిస్తాయి. అట్టివారు రాగ ద్వేష జనితములైన సుఖ దుఃఖాది రూప మోహముల నుండి విముక్తులయ్యెదరు. ఎప్పుడైతే లోపల భావన నిష్కామంగా ఉంటుందో సుఖము దుఃఖము రెండిటి యొక్క అనుభవం సమానంగా కనిపిస్తుంది. వాటి యొక్క ఎఫెక్ట్ మన మీద ఉండదు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నిశ్చలంగా ఉండగలుగుతాం, స్వీకరించగలుగుతాం. ఇక్కడ నిశ్చలంగా ఉండమంటే ఇలాగ బిగుసకపోయి ఉండి దాని ఎఫెక్ట్ లేదు అనుకోవడం కాదు. సుఖం వస్తే ఆనందం వస్తుంది, దుఃఖం వస్తే బాధ వస్తుంది, అది సహజం. కానీ దాని మీద మన రియాక్షన్ అనేది సమంగా ఉంటుంది. స్వీకరిస్తాం. ఇది నా ప్రారంధమే, ఇది నా ప్రారంధమే, నేను చేసింది నేను పొందా, ఈ మంచి నా ప్రారంధమే, ఈ చెడు నా ప్రారంధమే అని స్వీకరించి దాన్ని అంగీకరించి యాక్సెప్ట్ చేయగలగడం, అది నిశ్చలంగా ఉండడం అంటే. రాగ ద్వేష జనితములైన సుఖ దుఃఖాది రూప మోహముల నుండి విముక్తులయ్యేదరు. అప్పుడు ఆ మోహాన్ని నుంచి బయటపడతాం. ఎందుకంటే ఇక్కడ భావన లేదు కదా, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని లేదు. ఏదైతే అది వచ్చింది, ఏది రాలేదు నాకు సంబంధం లే. నేను మంచి పనులు చేసుకుంటూ పోవడమే, పుణ్యకర్మలు చేసుకుంటూ పోవడమే. పుణ్యకర్మలు అంటే ఏంటండి? బాధ ఇవ్వకుండా ఉండడమే పుణ్యకర్మ. పాపం చెయ్యకుండా ఉండడం, పెయిన్ ఇవ్వకుండా ఉండడం పుణ్యకర్మ. ఓకే, సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని ఎవరిని తప్పు పట్టకుండా, నన్ను నేను తప్పు పట్టుకోకుండా, నా వల్ల ఇది జరిగింది అని చెప్పి అర్థం చేసుకొని నేను క్షమానత కోరుతూ, అందుకే క్షమ కోరుతూ క్షమ ఇస్తూ కృతజ్ఞతతో ఉండడమే కర్మ ప్రక్షాళనకు మూల సూత్రం. అదే కదా ఇక్కడ చెప్తున్నారు. అట్టివారు రాగ ద్వేష జనితములైన సుఖదుఃఖాది రూప మోహముల నుండి విముక్తులయ్యెదరు. దృఢ నిశ్చయము కలిగిన అట్టి భక్తులే అన్ని విధములుగా నన్ను భజించుదురు. ఇక్కడ భజించడం అంటే ఏంటండి? అర్థం చేసుకుంటారు, తెలుసుకుంటారు, నా లక్షణాల్ని తమలో తాము స్థాపించుకుంటారు. పరమాత్మ యొక్క లక్షణాల్ని, ఆ పరా చైతన్యాన్ని ఇంకా వికసింప చేసుకుంటారు, ఆ జ్ఞానాన్ని ఇంకా వికసింప చేసుకుంటారు. దేనివల్ల? దృఢ నిశ్చయం ఉంటేనే. అంటే ఏది ఏమైనా జరగనియబ్బా, నా నిర్ణయం నుంచి నేను పక్కకి తప్పుకోను, నేను భక్తితో శ్రద్ధతో, అంటే విశ్వాసము శ్రద్ధ చెయ్యాలనే తపనతో నిష్కామ భావముతో పుణ్యకర్మల్ని చేస్తా అని ఆ నిర్ణయం మీద దృఢత్వం, స్ట్రాంగ్ గా నిలబడిపోవడమే. స్ట్రాంగ్ గా నిలబడ్డ అటువంటి భక్తులే అన్ని విధములుగా నన్ను భజించెదరు. అంటే పరమాత్మ తత్వాన్ని తమలోన కొంచెం కొంచెంగా ఒక్కొక్క పర్సెంటేజ్ ఆ దివ్యత్వపు లక్షణాలని డెవలప్ చేసుకుంటూ ఆ స్థితికి ఎదిగే ప్రయత్నం చేస్తారు. 29 నన్ను శరణు పొంది జరా మరణ విముక్తికై ప్రయత్నించు పురుషులు ఆ పరబ్రహ్మమును, సమస్త ఆధ్యాత్మమును, సంపూర్ణ కర్మను తెలుసుకుందురు. ఎవరైతే పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారో, పరమాత్మ అనేది ఆ అల్టిమేట్ టార్గెట్ అనేది ఒకటి ఉంది, ఆ మూల చైతన్యం అనేది ఒకటి ఉంది,
ఆ మూల చైతన్యాన్ని నేను అర్థం చేసుకోవాలి అని ఎవరైతే తనలో తాను నిర్ణయించుకుంటారో జర మరణ విముక్తికై ప్రయత్నిస్తారు. జర అంటే ఏంటండి? ముసలితనం. మరణం అంటే మృత్యువు. ఈ 2 బాధనిస్తాయి అంటారు. కానీ ఆ రెండిటి నుంచి విముక్తి పొందడానికి ప్రయత్నిస్తారు. ప్రయత్నించే ఆత్మలు. ముసలితనం వల్లొచ్చే బాధ, లేదంటే మృత్యువు వల్లొచ్చే బాధ నుంచి విముక్తి పొందడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వాళ్ళు ఆ పరబ్రహ్మను, సమస్త ఆధ్యాత్మమును, సమస్త కర్మలను తెలుసుకుందురు. పూర్తి సత్యాన్ని కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా ఈ విశ్వం యొక్క సత్యాన్ని అర్థం చేసుకుంటారు. విశ్వం యొక్క తత్వాన్ని తెలుసుకుంటారు. పూర్తిగా అవగాహన చేసుకుంటారు. ఇదంతా ఒక రోజులో, ఒక క్షణంలో అయ్యేది కాదండి. సాధన చెయ్యగా, చెయ్యగా, చెయ్యగా అదే నిర్ణయం మీద అటూట్ విశ్వాసం అంటారు. అంటే స్ట్రాంగ్‌గా నిలబడి చూడండి, దృఢ నిశ్చయంతో నిలబడి ఉన్నవాడు తెలుసుకుంటాడు. ఒక్కొక్క పాయింట్ అలా తెలుసుకుంటూ ఉంటారు. ఆదిభూత, ఆది దైవ, ఆది యజ్ఞములతో పాటు అందరికిని ఆత్మరూపుడనైన నన్ను అంత్యకాలమునందైనను తెలుసుకొనిన వారు నిశ్చల బుద్ధితో నన్నే చేరెదరు. ఆదిభూత, ఆది దైవ, ఆది యజ్ఞములతో పాటు అందరికీ ఆత్మరూపుడనైన అంటే పరమాత్మ యొక్క డెఫినిషన్ ఏంటి? ఆదిభూత, ఆది దైవ, ఆది యజ్ఞము, ఆత్మరూపుడు. అందరిలో ఉన్న ఆత్మరూపుడైన పరమాత్మను అంత్యకాలమునందైనను తెలుసుకున్నవారు నిశ్చల బుద్ధితో నన్నే చేరెదరు. ఇక్కడ అంత్యకాలం అంటే బాడీ వెకేట్ చేసే ఆఖరి నిమిషమా అండి? కాదు. ప్రతి క్షణం అంత్యకాలం. ఎందుకంటే ఏ క్షణంలో ఈ ప్రాణం ఉంటుందో, ఏ క్షణంలో ఈ ప్రాణం పోతుందో ఎవ్వరికీ తెలీదు. కూర్చున్న కుర్చీలోనే ప్రాణం వదిలేసిన వాళ్ళు చాలా మందున్నారు. నిద్రపోయి తెల్లారి లెగని వాళ్ళు చాలా మందున్నారు. బయటికి ఏదో తీసుకొస్తామని వెళ్ళి కారో, బస్సో, లారీయో గుద్దేసి మరణించిన వాళ్ళు చాలా మందున్నారు. ఏ క్షణం మనది. జీవిస్తున్న ఈ క్షణం మాత్రమే మనది. మరుక్షణం మనదో కాదో మనకి తెలవదు. అందుకని అంత్యకాలం ఏదండి? ప్రతి క్షణం అంత్యకాలమే. అంటే ప్రతి క్షణము మన బుద్ధిలో నిశ్చలత్వం ఉండాలి. మన బుద్ధిలో ఈ నిశ్చలంగా అంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా, డిస్టర్బ్ అవ్వకుండా నేను పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. నేను పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి. నాకు అర్థం అవ్వాలి. నేను ప్రతి క్షణాన్ని దాని కోసం వినియోగించాలి అని బుద్ధిలో ఈ నిశ్చలత్వం ఎప్పుడైతే ఉంటుందో మనకి అర్థమవుతుంది. అర్థమయ్యిందా? ఆచరిస్తాము. ఆచరించామా? జ్ఞానంగా మారుస్తాము. జ్ఞానంగా మారిందా? చేరుకుంటాము. ఇది జ్ఞాన విజ్ఞాన యోగం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.